రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ పేర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరు మీద ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ గారు పోరాటాన్ని ఆరంభించిందో అప్పటి నుంచి ఎన్ని గట్టి మొక్కిలు తిన్నారో, ఎన్ని కష్ట నష్టాలు అనుభవించిందో ఈ ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలతో మనం బాగా చూసినటువంటి ఇది మనకంతా జ్ఞాపకం ఉంది. వారి యొక్క పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకొని మన యొక్క నాయకులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఏదైతే హామీ ఇచ్చిందో నేను మీ ఎంబడి ఉండాలి, ఆ రోజు చాలా అనుమానం చేసింది. ఎప్పుడైతే ఎంబడి ఉండా అంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే సరిపోతుంది కదా అన్నాడు. కానీ అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నుంచి తీర్పు వస్తే ఇక ఎవరు కూడా మళ్ళీ సుప్రీంకోర్టు పోనీకి అవకాశం లేదన్నటువంటి ఆలోచనతోటి ఆయన మద్దతు ఇస్తున్నాడు. ఒక మినిస్టర్లతోటి ఒక సమితిని ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత కార్యదర్శుల సమితిని ఏర్పాటు చేసిండు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇచ్చిండు. ఒక చట్టం ఏదైతే ఉందో దానికి ఇంకా ఎలాంటి వ్యతిరేకత ఉండేటటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే ఒక భారత ప్రభుత్వం కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టం చేస్తే మళ్ళీ అది అనేక కోర్టులు తిరిగి సుప్రీంకోర్టుకు పోయి స్టేలు కానీ మళ్ళీ వాయిదాలు కానీ పడేటటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చిన తర్వాత దానికి ఎలాంటి తిరుగులేనటువంటి వ్యవస్థను తీసుకొని వచ్చి రావడం అనేది ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిది. అది కేవలం నరేంద్ర మోడీకే సాధ్యమవుతుందన్న సంగతి మనం అర్థం చేసుకొని ఈరోజు బ్రహ్మాండమైనటువంటి తీర్పు వచ్చింది. కాబట్టి మాదిగ సోదరులకు అక్కడ ఉన్నటువంటి అనేక కులాలకు అనేక వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీలకు ఇది మేలు జరుగుతుంది, వాళ్ళతో పాటు ఎస్టీలకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఇంత బ్రహ్మాండమైన తీర్పు వచ్చినందుకు దీన్ని మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మందకృష్ణ మాదిగకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మద్దతుకు ఈరోజు మనం సాధించిన ఈ యొక్క అద్భుతమైన విజయానికి గర్వపడుతూ ఈరోజు అచ్చంపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర వారికి పూలమాలలంకృతం చేస్తూ అంబేద్కర్ కళలుగా అన్నటువంటి ఈ యొక్క లబ్ధి ఏదైతే అనగాహన వర్గాలకు లభిస్తుంది. కాబట్టి మనము అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.